వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ లాంటి పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ అందిస్తున్నాను. నిన్న గ్రూప్ 1 పేపర్లో కూడా చాలా అంశాలు మీకు ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వీడియోస్ రూపంలో చాలా రోజుల నుంచి ఇచ్చిన వీడియోస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా ఉన్నాయి. ఒకసారి గ్రూప్ 2 కూడా పనికొస్తాయి. ఇంకా విలువైన సమాచారాన్ని అయితే అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మనకి నిన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఏదైతే మనకు 9th జూన్న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈనాడులో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని మీకోసం అనాలిసిస్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎన్ని మార్క్స్ వస్తే మేము మెయిన్స్కి క్వాలిఫై కావచ్చు అనేది ఒక సగటు విద్యార్థి యొక్క డౌటు. మొత్తం 563 పోస్టులు ఉన్నాయి. మనకు 1:50 చొప్పున మెయిన్స్కి క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జూన్ 9th మనకి ముగిసింది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే మొదలు కాబోతున్నాయి. అంటే దాదాపుగా మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఒక 3 నెలలు, దాదాపుగా 4 మంత్స్, ఆల్మోస్ట్ 4 మంత్స్ టైం అయితే మనకు ఉంది. కాబట్టి ఈ 4 నెలల కాలంలో ఎవరైతే మీకు 50% అంటే నిపుణుల యొక్క అంచనా ప్రకారము 75 మార్కులు కనుక మీరు రీచ్ అయ్యి ఉంటే తప్పకుండా మీరు మెయిన్స్కి ప్రిపరేషన్లో ఉండొచ్చు. ఎందుకంటే సగం మార్కులు కనుక మీరు సాధిస్తే మెయిన్స్కి ఎంపిక అయ్యే అవకాశం అయితే ఉంది అని మనకు తెలుస్తుంది. గతంలో 2 సార్లు రద్దయినటువంటి గ్రూప్ 1 ప్రశ్నపత్రాలతో పోల్చినప్పుడు మరి ఈ క్వశ్చన్ పేపర్ అయితే కొంత తేలిగ్గానే ఉన్నది. కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా అడగడం జరిగింది. లాజికల్, అరిథమెటిక్ ప్రశ్నలు మాత్రము కొంచెం ఎక్కువ సమయం తీసుకునేలా డిజైన్ చేయడం జరిగింది. ప్రశాంతంగా ముగిసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 74% హాజరైనట్లు కమిషన్ ప్రకటన. ఈసారి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేయడం, ప్రతి చోట చాలా జాగ్రత్తలు తీసుకొని విజయవంతంగా ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు నిశ్చింతగా మెయిన్స్కి ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఒకసారి మనం ముఖ్యంగా ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వచ్చాయి అవి చూద్దాము. ఈ స్టాటిస్టికల్ డాటా ఇటు పక్కన ఉంచేసి ప్రాథమికకి ఇక టీజీపీఎస్సీ వెబ్సైట్లో ప్రైమరీకి త్వరలోనే మరి పొందుపరుస్తామని చెప్తున్నారు. కీ విషయంలో కూడా టీజీపీఎస్సీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఫైనల్గా అంటే కరెక్ట్ ఎలాంటి మ్యాక్సిమం ఆబ్జెక్షన్స్ తగ్గించేలాగా, అభ్యంతరాలు తగ్గించేలాగా కీని డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్యాండిడేట్స్కు అది కూడా మీరు చూసుకోవచ్చు. అక్టోబర్ 21 నుంచి మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే మొదలు కాబోతున్నాయి. సరే ఒక్కసారి చూస్తే గతం కంటే ఈసారి గ్రూప్ 1 ప్రశ్నాపత్రం కొంత తేలిగ్గా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓపెన్ కట్ ఆఫ్ మార్కులు 75 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా జల్ జీవన్ కావచ్చు, ఇలాంటి ప్రశ్నలు స్కీమ్స్ మీద చాలా అడిగాడు. తెలంగాణ వర్తమాన వ్యవహారాల మీద క్వశ్చన్స్ వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకము, మహాలక్ష్మి కింద ఉచిత గ్యాస్ పథకాలపై నేను ఒక సపరేట్ వీడియో ఇచ్చాను ఈ ఛానల్లో. 6 గ్యారంటీలకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో ఉంది. అక్కడ నుంచి అయితే క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చి అందులో చెప్పాను కూడా ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయని. కోవాక్సిన్ టీకాను ఉత్పత్తి చేసిన సంస్థ, కేంద్ర ప్రభుత్వ చట్టాలు, G20, ఎన్నికల సంఘం కమిషనర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యంతర బడ్జెట్లపై ప్రశ్నలు రావడం అనేది జరిగింది. పరీక్ష మధ్యలో బయోమెట్రిక్ ఇష్యూకి సంబంధించి మనకి ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మనము ముఖ్యంగా మెయిన్స్కి వెళ్ళాలంటే మరి ప్రశ్నపత్రం అనాలిసిస్ ఎట్లా ఉంది. వర్తమాన వ్యవహారాలు ఇక్కడ అంటే కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు, సదస్సులు 6 ప్రశ్నలు ఉన్నాయి. జనరల్ సైన్స్ నుంచి 19 ప్రశ్నలు ఉన్నాయి. కొంత తేలిగ్గానే ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. పర్యావరణ సమస్యలు 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లకు సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను. జాతీయ ఆర్థిక సామాజిక అభివృద్ధికి సంబంధించి 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ, దేశ, తెలంగాణ జాగ్రఫీ నుంచి 14 క్వశ్చన్స్ ఉన్నాయి. భారతదేశ చరిత్ర, సంస్కృతి 11 క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని అయితే చరిత్రలో తగ్గడం జరిగింది. భారత రాజ్యాంగం, రాజకీయాలు ఇక్కడ నుంచి 9 ప్రశ్నలు ఇచ్చాడు. జాతీయ పరిపాలన, ప్రభుత్వ విధానాలు 8 క్వశ్చన్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ విధానాలు 6 క్వశ్చన్స్ ఉన్నాయి. తెలంగాణ సమాజం, కళలు, సంస్కృతి, వారసత్వం, సాహిత్యం ఇక్కడ నుంచి 13 క్వశ్చన్స్ ఉన్నాయి. సామాజిక హక్కులు, సమస్యలు 11 ప్రశ్నలు ఉన్నాయి. లాజికల్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు అయితే రావడం అనేది జరిగింది. ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మనం చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్లో
ప్రస్తుత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం ఒక నిమిషం ప్రస్తుత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం బాలలత డైరెక్టర్ సిఎస్బిఐఎస్ అకాడమీ వారి అభిప్రాయాన్ని కనుక మనం గమనించినట్టయితే వారు కూడా ఏం చెప్తున్నారంటే 50% మార్కులు కనుక దాటితే సేఫ్ జోన్లో ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం రద్దయిన గత 2 పేపర్లతో పోలిస్తే కొంత తేలిగ్గా ఉంది. మొత్తం మీద 150 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు అర్థమెటిక్, లాజికల్, రీజనింగ్, క్వాంటిటేటివ్ పై ఉన్నాయి. ఇవి ఎక్కువ సమయం తీసుకునేలా అడిగారు. మిగతా 125 ప్రశ్నలు మాత్రం జనరల్ అవేర్నెస్కు సంబంధించినవి. మొత్తానికి నాణ్యమైన ప్రశ్నలు ఉన్నాయని అయితే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాలిటీలో ప్రశ్నలు తేలిగ్గా ఉన్నప్పటికీ కొంత ఆలోచించేలా అడగడం జరిగింది. ఎనాలిసిస్ కన్నా ఫ్యాక్చువల్ ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. పరీక్షల్లో ఓపెన్ కటాప్ 70 నుంచి 75 వరకు ఉండే అవకాశం ఉంది అని మనకు క్లియర్గా తెలుస్తుంది. రిజర్వ్డ్ వర్గాల వారిగా చూస్తే 65 to 70 మధ్య ఉంటుందని మరి అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 150 మార్కుల్లో కనీసం 50% దాటితే సేఫ్ జోన్లో ఉన్నట్టే ఇక్కడ అభ్యర్థులు భావించాలి. గ్రూప్ 1 మెయిన్స్కి అయితే రెడీ కావచ్చు. శాస్త్ర, సాంకేతిక, అంతర్జాతీయ సంబంధాలు, పర్యావరణం ఇలా అన్ని రంగాల నుంచి అయితే మనకి క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి పేపర్లో. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ట్రాన్స్జెండర్ వర్గాలు, చట్టాలు, సంక్షేమంపై పలు ప్రశ్నలు ఉన్నాయి. ఇక గోపాలకృష్ణ డైరెక్టర్ బ్రెయిన్ ట్రీ వీరి యొక్క అభిప్రాయాలు కనుక మనం పరిశీలిస్తే ప్రిలిమ్స్లో ప్రశ్నల ఎంపిక, కేటాయింపులో ఒక బ్యాలెన్స్ ఉంది అని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ సర్వీసులకు వెళ్ళే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు. కొన్ని సుదీర్ఘమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వీటిని చదవడంతో పాటు జవాబులు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేలా ఉన్నాయి. ఇటీవల ఏపీపీఎస్సీ ప్రశ్నపత్రంతో పోలిస్తే టీజీపీఎస్సీ ప్రశ్నపత్రంలో తేలిక, మధ్యస్థం, కాఠిన్యం ఇలా అన్ని ఏరియాస్ నుంచి ఉండేలాగా మరి బ్యాలెన్స్ ఉందని వీరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ప్రశ్నలకు ఆలోచించి జవాబులు గుర్తించేలా ఉన్నాయి. వీరి అభిప్రాయం ప్రకారం ఓపెన్ కేటగిరీలో 78 మార్కులు కటాప్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరైనా నిపుణులు చెప్పిన అభిప్రాయాలతో కంపేర్ చేసి అంటే చూసినప్పుడు మనం మొత్తం మీద 50% అంటే 75 ఆ రేంజ్లో కనుక ఉంటే డెఫినెట్గా మీరు మెయిన్స్కి అయితే ప్రిపేర్ కావచ్చు. ఈ ప్రిపరేషన్ మీకు గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి.